అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మనందరికీ చాలా కోరికలు ఉంటాయి. నాకు సొంత కారు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, అదేవిధంగా నేను రిటైర్మెంట్ అయ్యే సమయంలో నా దగ్గర చాలా డబ్బు ఉండాలని చెప్పి చాలా కోరికలు ఉంటాయి. ఈ కోరికలన్నీ నెరవేరాలంటే మనం మన డబ్బుని ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాలి. ఆ డబ్బుని మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టడం చాలా చాలా ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఇంకొకటి రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే అవి మేబీ స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటంటే ఆర్డి, అంటే రికరింగ్ డిపాజిట్స్. సో ఈరోజు ఈ వీడియోలో ఆర్డి గురించి పూర్తి వివరాలు ఇవ్వబోతున్నా. అదేవిధంగా ప్రజెంట్ ఏ బ్యాంక్స్లో ఆర్డి యొక్క వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయో కూడా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్స్. ఇది ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరైతే మంత్లీ కాస్త డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ ఆర్డి అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఇదొక మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అంటే మనం ముందుగానే టెన్యూర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టెన్యూర్ అన్నది 6 months నుండి 10 years వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 years టెన్యూర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే 5 సంవత్సరాల పాటు మంత్లీ కాస్త అమౌంట్ని పెట్టుబడి పెడుతూ ఉండాలి. ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. అమౌంట్ని పెట్టుబడి పెడుతూ ఉండాలి. ఎప్పుడైతే టెన్యూర్ అన్నది కంప్లీట్ అవుతుందో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మనకి ఇస్తుంటారనమాట. అంతేకాకుండా ఇక్కడ వడ్డీ అనేది క్వార్టర్కి కాంపౌండ్ అవుతుంటుందన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కంప్లీట్గా మన యొక్క టెన్యూర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్ టెన్యూర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ ఎక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వడ్డీ అనేది కాస్త తక్కువ ఉంటుందన్నమాట. మరియు ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ అన్నది అంటే ఆల్రెడీ చెప్పాను కదా, మంత్లీ పెట్టుబడి పెడుతూ ఉండాలని చెప్పాను కదా. మినిమం ఇన్వెస్ట్మెంట్ అన్నది ₹10 మాత్రమే. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే మంత్లీ ₹10 ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలన్నమాట. కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే మినిమం ₹1000 అంటారు, కొన్ని బ్యాంక్స్లో ₹100 అంటారు. డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో చూసుకున్నట్లయితే కేవలం ₹10 మాత్రమే. అండ్ ఈ ఖాతాని మనం ఎక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అంటే పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు, చాలా బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ బ్యాంక్లో ఓపెన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి సార్ నేను ఆర్డి ఖాతాని తెరవాలనుకుంటున్నా, నాకు ఫామ్ ఇవ్వండి అని చెప్పినట్లయితే వాళ్ళకి ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో మీ యొక్క ఫొటోసు, ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఏమంటుందంటే ఎంత అమౌంట్ని మంత్లీ పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటున్నారని ఉంటుంది. 5,000 5,000, 10,000 10,000 మీ ఇష్టం. మ్యాక్సిమం ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. 10,000 అనుకోండి, 10,000 అని చెప్పి మెన్షన్ చేయండి. అదేవిధంగా అక్కడ డేట్ కూడా అడుగుతుంది. మంత్లీ ఏ రోజు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు డేట్ని కూడా మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ అనేది 5వ తారీఖున వస్తుంది అనుకోండి, 6నో 7నో మెన్షన్ చేయండి. అదేవిధంగా ఎన్ని సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు కూడా అడుగుతుంది. 6 months 6 months, 10 years 10 years, 5 మీ ఇష్టం, ఎంతైనా సరే అక్కడ రాయాలన్నమాట. సో దాని ప్రకారంగానే మనం మంత్లీ పెట్టుబడి పెడుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫామ్లో మీరు 5,000 రాసి నేను మంత్లీ ₹1,000 మాత్రమే డిపాజిట్ చేస్తానంటే కుదరదు. మీరు కావాలంటే ఆన్లైన్ నుంచే, అంటే ప్రతి ఒక్క యాప్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకోండి, యోనో యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారానే డైరెక్ట్గా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ రకంగా వర్క్ అవుతుంటుందన్నమాట. ఇంకా వడ్డీల గురించి మాట్లాడుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీలు వచ్చేసి జనరల్ పబ్లిక్కి 5% నుండి 5.4% వరకు ఉంది. డిపెండ్స్ అపాన్ టెన్యూర్. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి మాట్లాడుకున్నట్లయితే 5.5% నుండి 6.2% మిడిల్లో ఉన్నాయి. ఈ రకంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సిలో 3.5% నుండి 5.5. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి 4% నుండి 6% వరకు ఉన్నాయి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 3.5% నుండి 5.35% వరకు ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి 4% నుండి 5.85% వరకు ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్లో చూసుకున్నట్లయితే 4.4% నుండి 5.5% వరకు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి అయితే 4.65% నుండి 6.05% వరకు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో చూసుకున్నట్లయితే 4.4% నుండి 4.75%. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి 4.9% నుండి 5.25% వరకు ఉన్నాయి. అండ్ ఉజ్వాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇదొక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. సో ఈ రకంగా ఎన్బిఎఫ్సిస్లో కావచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో కావచ్చు,
వడ్డీ అనేది కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట. ఇందులో వడ్డీ వచ్చేసి జనరల్ పబ్లిక్కి 6.25% నుండి 7.5% వరకు ఉంది. చూడండి 7.5% అంట. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి 6.75% నుండి 8% వరకు ఉంది. 8% వరకు వడ్డీని ఈ బ్యాంక్ అనేది ఆఫర్ చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్. ఈ ఎస్ బ్యాంక్లో వడ్డీ అనేది 5.5% నుండి 6.75% వరకు ఉంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి అయితే ఈ బ్యాంక్లో 6% నుండి 7.5% వరకు ఉంది. అండ్ కరూర్ వైశ్య బ్యాంక్లో చూసుకున్నట్లయితే 6.75% నుండి 7%. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి 6.75% నుండి 7.5% వరకు. అండ్ ఇండస్ ఐఎన్డి బ్యాంక్లో చూసుకున్నట్లయితే 7.25% నుండి 8% వరకు ఆఫర్ చేస్తుంది ఈ బ్యాంక్ జనరల్ పబ్లిక్కి. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి అయితే 7.75% నుండి 8.5% వరకు ఆఫర్ చేస్తుంది అనమాట. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్లో చూసుకున్నట్లయితే ఆర్డి ఖాతాని మనం కేవలం 5 సంవత్సరాలకి మాత్రమే ఓపెన్ చేసుకోగలం. 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఓపెన్ చేసుకోలేం. పోస్ట్ ఆఫీస్లో వడ్డీ వచ్చేసి 5.8% పర్ యానంగా ఉందన్నమాట. సో ఈ బ్యాంక్స్ అనేవి ఆర్డీలపై ఈ రకంగా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ నేను ఆర్డీలో మంచిగా పెట్టుబడి పెట్టుకుంటా, మంత్లీ 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తా 5 సంవత్సరాల పాటు, నాకు ఎంత వడ్డీ వస్తుంది 5 సంవత్సరాల తర్వాత అని అడుగుతారు కదా. వడ్డీ అనేది యావరేజ్గా 6.3% వేసుకున్నా కూడా మీరు 5 సంవత్సరాల పాటు అంటే 60 నెలల పాటు 5,000 అంటే టోటల్గా 3 లక్షల పెట్టుబడి పెడతారు. 3 లక్షలకు గాను 5 సంవత్సరాల తర్వాత మీ చేతికి వచ్చే అమౌంట్ ఎంతంటే 3,53,063 రూపాయలు. అంటే 53,063 రూపాయలు అనేది కేవలం వడ్డీ మాత్రమే. అదే డబ్బుని మంత్లీ మీరు బీరువాలో యాడ్ చేసుకుంటున్నట్లయితే ఇంత వడ్డీ మీకు వస్తుందా? రాదు. ఈ 53,063 రూపాయలు ఎందుకు వడ్డీ వచ్చిందంటే మీరు కేవలం ఆర్డీలో ఇన్వెస్ట్మెంట్ చేసినందుకే వచ్చింది. అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏ బ్యాంక్స్లో అయితే ఆర్డీ యొక్క వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. అదేవిధంగా వన్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న సమయంలో మీకు డబ్బు కావాలంటే లోన్ కూడా తెచ్చుకోవచ్చు. బ్యాంక్స్కి వెళ్ళి సార్ ఈ బ్యాంక్లో నాకు ఆర్డీ అకౌంట్ ఉంది, నాకు లోన్ ఇవ్వండి అని చెప్పినట్లయితే ఖచ్చితంగా లోన్ ఇస్తారు. కాకపోతే వడ్డీ అన్నది వాళ్ళు ఎంతైతే ఆర్డీ వడ్డీని ఆఫర్ చేస్తారో ప్లస్ 1% ఉంటుందన్నమాట. అంటే మనం లోన్ తీసుకున్నందుకు వాళ్ళు ఎంతైతే వడ్డీని ఆఫర్ చేస్తారో ఆర్డీపై ప్లస్ 1% వేసి చెల్లించాలి. అదేవిధంగా ఇన్ కేస్ మీరు మిడిల్లో ఈ డబ్బుని తీసుకోవాలనుకుంటే అంటే ఆర్డీ ఖాతాని క్లోజ్ చేసి డబ్బుని తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. కాకపోతే పెనాల్టీ ఉంటుంది. ఎంత పెనాల్టీ అంటే 1% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 6% మీకు ఆఫర్ చేస్తారనుకోండి, మీరు మిడిల్లోనే తీసుకుంటున్నందుకు 1% పెనాల్టీకి వేసి 5% ఆఫ్ ద వడ్డీని మాత్రమే ఆఫర్ చేస్తారనమాట. ఇది కూడా గమనించుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ ఆర్డీ ఖాతాని తెరిచే ముందు మీరు కొన్ని విషయాల్ని ఖచ్చితంగా గమనించుకోవాలి. అదేంటంటే ఈ ఆర్డీ ఇన్వెస్ట్మెంట్పై ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు. మీకు ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో అదంతా మీ ఇన్కమే కాబట్టి మీ యొక్క స్లాబ్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ని ఖచ్చితంగా పే చేయాలి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా ఆర్డీ ఖాతాలు ఉన్నాయి అనుకుందాం. ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఈ ఆర్డీ ఖాతాల ద్వారా 40,000 కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అయినట్లయితే 10% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఈ ఆర్డీ ఖాతాని ఓపెన్ చేసిన సమయంలో అంటే ఓపెన్ చేసేసారు, చాలా అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ ఇన్వెస్ట్మెంట్ నుండి కాస్త అమౌంట్ని మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోలేరు. ఇన్ కేస్ మీకు కాస్త అమౌంట్ కావాలన్నా కూడా మొత్తం క్లోజ్ చేసుకొని మొత్తం అమౌంట్ని తీసుకోవాలన్నమాట. ఆప్షన్ కూడా గమనించుకోవడం చాలా ముఖ్యం. అండ్ ఈ ఆర్డీ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ని జనరేట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీపీఎఫ్లో వడ్డీ అనేది 7.1%. అదేవిధంగా స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎక్సెట్రా. ఈ స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే 30% వరకు రిటర్న్ అనేది జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే అవును ఒప్పుకుంటా ఆర్డీలో వడ్డీ అనేది తక్కువే, కాకపోతే డైవర్సిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. మీ దగ్గర 1,00,000 రూపాయలు అనుకోండి, 1,00,000 రూపాయల్లో 50,000 స్టాక్ మార్కెట్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రిస్క్ వచ్చిందా రిస్క్, లాభం వచ్చిందా లాభం. అదేవిధంగా 50% ఆఫ్ ద అమౌంట్ ఏంటంటే ఈ రకమైన సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. మీ దగ్గర ఎంత డబ్బున్నా కూడా మొత్తం తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టకండి. వడ్డీ తక్కువ వస్తున్నా కూడా ఇలాంటి సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మీ పోర్ట్ఫోలియో ఏంటంటే బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఒక చోటన లాస్ వచ్చినా కూడా వీటిలో ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి కాబట్టి మీ పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్ అవుతుంది.
ఈ రకంగా ఆర్డి గురించి కానీ ఎఫ్డి గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, టెక్నికల్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, మంచి కంపెనీస్ యొక్క స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని గురించి కోర్సు ఉంది. అదేవిధంగా మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకోవాలనుకుంటే మంచి ఫండ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, ఎలాంటి థింగ్స్ని కన్సిడర్ చేసుకోవాలి, వీటి గురించి కూడా కోర్సు ఉంది. అంతేకాకుండా మీరు ఈ రకమైన ఎఫ్డి, ఆర్డి లాంటి సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా కోర్స్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది. MARADI ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 2000 రూపాయలు స్పాట్ డిస్కౌంట్ లభిస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.